టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన మరికాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరగబోతోంది. వేసవి సెలవుల్లో సామాన్య భక్తుల వసతి సౌకర్యాలు, 5,000 ఆలయాల నిర్మాణంపై రూపొందించిన ప్రణాళికలపై చర్చించనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల మార్గదర్శకాల అమలుకు ఆమోదం తెలపనున్నారు. ఇక తిరుమలలో పరిపాలన భవన నిర్మాణంతో పాటు రహదారులు, మాడవీధుల పేర్లు మార్పుపై చర్చించనున్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల జారీ, హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితి 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన మరికాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. వేసవి సెలవుల్లో సామాన్య భక్తుల వసతి సౌకర్యాలు, 5,000 ఆలయాల నిర్మాణంపై రూపొందించిన ప్రణాళికలపై చర్చించనున్నారు. ఇక శ్రీవాణి ట్రస్ట్ నిధుల మార్గదర్శకాల అమలుకు ఆమోదం తెలపనున్నారు. తిరుమలలో పరిపాలనా భవన నిర్మాణంతో పాటు రహదారులు, మాడవీధుల పేర్ల మార్పుపై చర్చించనున్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల జారీ, హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితి 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచే అవకాశం కూడా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యశవన్న మరి కాసేపట్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ప్రారంభం కానుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతనటువంటి ఆయన ఆధ్వర్యంలో ప్రారంభం కానున్నటువంటి ఈ సమావేశంలో టీటీడీ ఈఓతో పాటు అదనపు ఈఓ, అలాగే టీటీడీ బోర్డు సభ్యులు అందరూ కూడా పాల్గొని అయితే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోనున్నారు. టీటీడీ తరపున అయితే వేసవి సెలవులు వచ్చిన సందర్భంగా అయితే శ్రీవారి భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, వసతి, దర్శన అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఎందుకంటే శ్రీవారి భక్తులు అంటేనే, వేసవి సెలవులు అంటేనే తిరుమలకు భక్తుల రద్దీ అధికంగా కనబడుతుంది. సుమారు 24 గంటల నుంచి 24 గంటల సేపు వెయిట్ చేసి మరి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అయితే కన్నా తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, వసతి ఏర్పాట్లు ఎలా చేయాలి, దర్శన సమయాలు ఎలా కేటాయించాలి అన్న దానిపైన టీటీడీ ఇవాళ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి నిధుల వినియోగం పైన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. అంటే ఎలాంటి వాటిపైన దృష్టి పెట్టాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేపట్టాలి, భక్తుల సౌకర్యాల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా టీటీడీ బోర్డు సభ్యులు అయితే కూడా ఇవాళ చర్చించనున్నారు. మరోవైపు ధర్మ ప్రచారంలో భాగంగా అయితే దేశవ్యాప్తంగా సుమారు 5,000 ఆలయాల నిర్మాణానికి ఇవాళ టీటీడీ బోర్డు సభ్యులు అందరూ గురించి ఒక కీలక నిర్ణయం తీసుకొని అయితే ఆలయాల నిర్మాణానికి అయితే కన్నా ఆమోదం అయితే తెలుపనున్నారు. మరి అలాగే టీటీడీ తరపున అయితే తిరుమలలో టీటీడీ పరిపాలనా భవనాన్ని నిర్మించడానికి సుమారు 86 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని చెప్పి అయితే ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా టీటీడీ ఉద్యోగస్తుల ఇళ్ల స్థలాల దగ్గర అయితే కన్నా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించడంతో పాటు టీటీడీ ఉద్యోగస్తులకు ఇప్పటికి 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది, దాన్ని 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకురావాలని చెప్పి టీటీడీ బోర్డు సభ్యులు అయితే కన్నా ఇవాళ ఈ బోర్డులో అయితే కన్నా చర్చించి నిర్ణయాలు అయితే తీసుకోనున్నారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకోవాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలతో పాటు అన్నప్రసాదంలో ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి మార్పులు భక్తులు ఎలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అన్న దానిపై చర్చించనున్నారు. అయితే ఇక మీదట ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందించాలి అన్న దానిపైన కూడా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు ఇటీవలే కల్తీ నెయ్యి విషయంలో కూడా కొన్ని అయితే ఛార్జ్షీట్ విడుదల చేసే పరిస్థితి ఉంది. ఎవరైతే దానిలో నిందితులుగా చేరారో వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి సూచించాలి బోర్డు సభ్యులు అందరూ కలిసి అన్న దానిపైన కొన్ని కీలకంగా అయితే కన్నా చర్చలు అయితే జరిపి ఒక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అయితే తిరుమలలో భద్రత పైన భక్తులకు అయితే రీల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అయితే అసభ్యకరంగా తిరుమల శ్రీవారి ఆలయాల పరిసర ప్రాంతాల్లో రీల్స్ చిత్రీకరించడాన్ని కఠినంగా అయితే రద్దు చేస్తూ అయితే ఇక మీదట కూడా భక్తులు ఎవరు కూడా తిరుమలలో రీల్స్ చేయకూడదు, సోషల్ మీడియాలో వైరల్ చేసేటువంటి వీడియోలు ఎవరు తీయకూడదు అన్న దానిపైన కూడా నిర్ణయించి అయితే అలాగే భద్రతాపరమైన చర్యలు అయితే శ్రీవారి భక్తులకు తిరుమల ఘాట్ రోడ్లో వెళ్ళేటువంటి దారిలో అయితే ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు అందరికీ కూడా సొంత వాహనాల్లో వెళ్ళేటువంటి వారికి కొన్ని
సూచనలు చేయడం, అదేవిధంగా ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతాల్లో సూచిక బోర్డులు నిర్మించడం వంటి చర్యలు తీసుకోవడానికి కూడా టీటీడీ బోర్డు ఇవాళ నిర్ణయించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోనుంది. అదేవిధంగా ప్రధానంగా అయితే వేసవి సెలవులు వచ్చాయి. ఇప్పుడు తిరుమలకు శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులందరూ వస్తుంటారు. అయితే పరీక్ష ఫలితాలు విడుదలైన సందర్భంగా వాళ్ళందరూ కూడా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా ఎలాంటి వసతి ఏర్పాట్లు చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి దర్శన ఏర్పాట్లు అయితే టైం స్లాట్లు కేటాయించడం కానీ, ఫ్రీ దర్శనం క్యూ లైన్లో వాళ్ళకి కావాల్సినటువంటి వసతి ఏర్పాట్లు అయితే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు అందించాల్సినటువంటి సౌకర్యాలపైన కూడా ప్రత్యేకంగా టీటీడీ బోర్డు సభ్యులందరూ దృష్టి పెట్టి ఇవాళ నిర్ణయాలు అయితే తీసుకోనున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.